తర్వాత గాంధీ భవన్కి ఆ రోజు రంగులు వేయించారు. 1982లో రాజీవ్ గాంధీ గారితో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంత్రిగా పులివెందుల సభలో పాల్గొన్నారు. తర్వాత మిగతా విషయాలన్నీ మీ అందరికీ తెలిసినయే. 1999లో ఏ విధంగా పార్టీని నిలబెట్టుకోవడానికి 26 ఎమ్మెల్యే స్థానాల నుంచి 90 స్థానాలు రావడానికి ఆయన పడిన శ్రమ తపన, ఆయన వేసిన ఫౌండేషన్తో 2004లో పాదయాత్ర, హిస్టారిక్ పాదయాత్రతోటి ఆయన అధికారంలోకి వచ్చి ఆ పాదయాత్ర ద్వారా ఆయన గెలుచుకున్న విషయాలన్నింటినీ ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను వాటన్నిటిని మళ్ళీ చరిత్రచరణం చేయాల్సిన అవసరం లేదు. మన అందరి హృదయాల్లో, పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇచ్చి నేనున్నాను, నీకు తోడు, నేను నాతోటి నడువు, మనం ఈ పార్టీని పునర్నిర్మించుకొని రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేద్దామని ఒక ఆత్మీయతాభావాన్ని పంచిపెట్టి మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలబడే ఉంటాడు. నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఇన్ఛార్జి దీపా మున్షి గారికి ఈ కార్యక్రమాన్ని పొద్దున్న నుంచి ఇంత చక్కగా రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున, ప్రతి కాంగ్రెస్ వాది తరఫున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషిగా, ప్రజల ఉదయాల్లో నిలిచే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు ఏ విధంగా పోయినారో